మార్పు వస్తుంది, గ్యారంటీగా మార్పు వస్తుంది. ఆ భూత పురాణము విని 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 వేసారిపోయి రిజెక్ట్ చేసేటటువంటి పరిస్థితి వస్తుంది డెఫినెట్గా. చాలామంది అసహించుకుంటారు. విన్న తర్వాత తినగా వేప తీయగా ఉండన్నట్లు వినంగా చిరాకు దొబ్బి ఏం బూతురా బై గిదిందము అనేటటువంటి కాడికి వస్తుంది. 100% వస్తుంది, దాంట్లో డౌటే లేదు. మార్పు అనేటటువంటి వస్తుంది కదా. 4 యుగాలు కదా, వేదయుగము, త్రేతయుగము, ద్వాపర యుగము, కలియుగం ఎందుకు వచ్చింది? ఎండాకాలము, వానకాలము, చలికాలం ఎందుకున్నది? ఎండాకాలము, చలికాలము, వానకాలం ఎందుకున్నది? ఒకటే కాలం ఉండొచ్చు కదా. అన్ని కాలాలు ఎందుకున్నాయి? మార్పు డెఫినెట్గా వస్తుంది 100%. ఆ మార్పు వల్లనే కేసీఆర్ ఓడిపోయిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు. మార్పు ఏదో ఒక రోజు రాకపోతే